చిన్ని చిన్ని పాదాలని నేలైనే మోయనా, చిందే క్షణంలో నువ్వు కింద పడినా ఉంటావు నా మీదనా నీ చెంత. హాయ్, నేను మీ డాక్టర్ శ్రవంతి దేవభక్తిని, శ్రవంతి హాస్పిటల్స్ విజయవాడ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎప్పటికీ కూడా ట్యూబ్లోంచి తీసుకొచ్చి మళ్ళీ గర్భసంచిలో పెట్టడం కుదరదు. అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎప్పటికీ కూడా నార్మల్ బేబీ గ్రో అవ్వటం కూడా కుదరదు. అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ప్రెగ్నెన్సీ అనేది నార్మల్గా 95 నుంచి 98% మంది మహిళల్లో గర్భసంచిలో మాత్రమే వస్తుంది. ఒక 2 నుంచి 3% మంది మహిళల్లో మాత్రం గర్భసంచి పక్కన ఉన్న ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ, ఓవరీస్లో, సర్విక్స్లో, ఒకసారి పెరిటోనియల్ క్యావిటీలో కూడా రావచ్చు. గర్భసంచి కాకుండా ఇతరత్ర ఏ స్ట్రక్చర్స్లో కూడా ఆ స్పేస్ కానీ, ఆ రక్త ప్రసరణ కానీ, ఆ ఇంప్లాంటేషన్ అయ్యేటప్పుడు సపోర్ట్ చేయాల్సిన ఆ మస్కులర్ టిష్యూస్ కానీ, ఎండోమెట్రియల్ టిష్యూస్ కానీ ఏమీ ఉండవు. అందువల్ల ప్రెగ్నెన్సీ గర్భసంచిలో అందితే మాత్రమే మీకు కంటిన్యూ అవుతుంది తప్ప ఇతరత్ర భాగాల్లో ఎక్కడ అందినా కూడా ఆ టిష్యూస్ అన్ని స్ట్రెచ్ అయ్యి ఓవర్ ఎ పీరియడ్ అది రప్చర్ అయిపోతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే, ఎస్పెషల్లీ అన్మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అవుతున్నారో వీళ్ళంతా ఈ సోషల్ యాక్సెప్టెన్స్ ఉండదనే భయంతో, జడ్జి చేస్తారేమో డాక్టర్స్ ఏమన్నా మమ్మల్ని తప్పుగా అనుకున్న దాని భయంతో, బయట అందరికీ తెలుస్తుందన్న ఒక ఆలోచనలతో డైరెక్ట్గా ఫార్మసీస్కి వెళ్ళిపోయి ఎంటీపీ కిట్స్ వాడటం, ఆర్ఎంపీస్ దగ్గర ఎంటీపీ కిట్స్ వాడటం. అది వాడిన తర్వాత మీకు కొద్దిపాటి బ్లీడింగ్ తప్పనిసరిగా ఉంటుంది, ఒక 5 రోజుల నుంచి 6 రోజులకి. ఆ బ్లీడింగ్ అవగానే అబార్షన్ అయిపోయింది, అంతా క్లియర్ అయిపోయింది అన్న అపోహలో ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ శాతం మంది ఒక 15 రోజులు 10 రోజుల తర్వాత ఆ ఫెలోపియన్ ట్యూబ్లో వచ్చిన ప్రెగ్నెన్సీ రప్చర్ అయిపోయి చాలా క్రిటికల్ స్టేజ్లో తీసుకొస్తున్నారు. ఇది చాలా ప్రాణాపాయం. ఒక్కొక్కసారి మిమ్మల్ని సేవ్ చేయడం కుదరకపోవచ్చు. అందువల్ల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే, వెదర్ యు ఆర్ మ్యారీడ్ ఆర్ నాట్ మ్యారీడ్, ఎలాంటి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఫస్ట్ ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఒక అల్ట్రాసౌండ్ ద్వారా మీ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా లేదా కంపల్సరీ కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు కనుక ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవటం ఇష్టం లేకపోతే దానికి టర్మినేషన్ ప్రాసెస్లు, పద్ధతులు చెప్తారు. అదే కనుక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కనుక డయాగ్నోస్ చేయగలిగితే, దట్టు ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే దానికి కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా, మెథోట్రెక్సేట్ అని, పొటాషియం క్లోరైడ్ డైరెక్ట్గా మజిల్లోకి ఇవ్వచ్చు, లేకపోతే ఎక్టోపిక్ శాక్లో కూడా ఇవ్వచ్చు. సర్జరీస్ ద్వారా వెళ్లకుండా అది క్లియర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ లేట్ అయిందో, అది రప్చర్ అయిపోతుందో, అలాంటి టైంలో మాత్రం ఆ ట్యూబ్ను ఒకసారి సేవ్ చేసే అవకాశం కూడా ఉండదు. అండ్ మీ లైఫ్ కూడా ఎట్ రిస్క్లో ఉంటుంది. సో కంపల్సరీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే ఒక అల్ట్రాసౌండ్ ద్వారా మీ ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా లేదా కన్ఫర్మ్ చేసుకోండి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఎప్పటికీ నార్మల్ బేబీ లాగా గ్రో అవ్వలేవు. అండ్ ఆ ప్రెగ్నెన్సీని ఎప్పుడు కూడా గర్భసంచిలో తీసుకొచ్చి పెట్టలేము. స్టే సేఫ్.